ధనవంతుడైన అరిమత యోసేపు తన ఐశ్వర్యాన్ని, తనకున్న వనరులని, తనకున్న స్థాయిని, పొజిషన్ ఉంది కాబట్టే పిలాతుని కన్విన్స్ చేయగలిగాడు. ఈరోజు నేను అడుగుతా, మనలో చాలామంది పొజిషన్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, పలుకుబడి ఉన్న వాళ్ళు ఉన్నారు, రాజకీయ అధికారం ఉన్న వాళ్ళు ఉన్నారు, డబ్బు పలుకుబడి ఉన్న వాళ్ళు ఉన్నారు. నీ పొజిషన్ని ఎప్పుడైనా దేవుని సంఘం కొరకు వాడావా? అదేంటి బ్రదర్ అలా అంటారు, మేము రహస్యమైన బిలీవర్స్ మీ అని. మరి అరిమత యోసేపు అంతవరకు దాచుకున్నాడు. తర్వాత టైం వచ్చింది, ఆల్మోస్ట్ చెప్పండి విఐపి డిగ్నిటరీ, డైరెక్ట్ పోయాడు, పిలాతు దగ్గరికి పోయాడు. సార్ ఐఎమ్ సో అండ్ సో, సన్నిధరన్ సభలో మెంబర్ని, ప్లీజ్ కమ్ ఇన్ సైడ్, బాడీ కావాలి సార్ నాకు. ఏం చేసుకుంటా? ఆ శరీరము చలనము లేకుండా, శక్తి లేకుండా ఉండొచ్చు, కానీ నాకు అది కావాలయ్యా. ఏం చేసుకుంటాం? నా ఐశ్వర్యం, నా పలుకుబడి, నా అందం, నా యొక్క ఆస్తి సమస్తము దేని కొరకు వాడబడాలి? దేవుని శరీరము మహిమ కొరకు వాడబడాలి. ప్రభు చూశాడు, టిక్ మార్క్ పెట్టాడు. ఒక మాట చెప్తానండి, అన్ని వనరులు పోయాయి, పొజిషన్లు అన్నీ పోయాయి, తాత్కాలికం అన్ని పొజిషన్లు. కానీ అరిమత్తయి చేసిన కార్యం ఈరోజు ప్రపంచ పుణ్యక్షేత్రంలో నంబర్ 1 స్థానం లేదుందండి. యేసు ప్రభు వారి యొక్క తెరచబడిన సమాధి ఈరోజు ఉంది. వాట్ యు డూ ఫర్ గాడ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. వాట్ యు డూ ఫర్ ద హౌస్ ఆఫ్ గాడ్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. ఆ రోజు పొజిషన్ని దేవుని మహిమ కొరకు వాడుకున్నాడు. ఎస్తేరు దేవుడు ఒక పొజిషన్ తీసుకొచ్చాడు. ఆమె భయపడతా ఉంది, మన టైపే, ఉన్న ఉద్యోగం పోతుందేమో, ఆల్రెడీ వస్తే మెంటల్ పని చేసి నేను అదే మెంటల్ పని చేస్తాను. అప్పుడు మరదకే అంటాడు, ఈ సమయం కొరకు నువ్వు వచ్చావేమో, ఒకవేళ నువ్వు హెల్ప్ చేయకపోతే సహాయమో వేరే దగ్గర నుంచి వస్తుంది, కానీ నీవు నీ కుటుంబం ఏమవుతుంది? ఎందుకు చెప్తున్నానంటే, పొజిషన్ కొన్నిసార్లు దేవుడు ఎందుకు ఇస్తాడు తెలుసా? నీ ఉద్యోగం ఇచ్చింది దేవుని సంఘం కొరకు, నీకు ఆస్తి ఇచ్చింది దేవుని సార్వత్రిక సంఘ క్షేమం కొరకు, నీకు పొజిషన్ ఇచ్చింది, పలుకుబడిచ్చింది, రాజకీయ రేంజ్ని పెంచింది, అసలు నేను గెలిపించింది, ఎమ్మెల్యేగా కూర్చోబెట్టింది, ఆ కుర్చీని ఇచ్చింది ఆయన మందిరం మహిమ కొరకు వాడుతావని, ఆయన సంఘ క్షేమం కొరకు వాడుతావని దేవుడు ఇచ్చాడు. అవకాశాలు వచ్చినప్పుడు వాడుకోకపోతే చరిత్రలో తర్వాత పశ్చాత్తాపడతాం. దేవుని సేవకుడు జ్ఞాపకం చేస్తున్నా. యూజ్ యువర్ ఆపర్చునిటీ, యూజ్ యువర్ రిసోర్స్, యూజ్ యువర్ పొజిషన్, యూజ్ యువర్ మనీ, యూజ్ యువర్ టాలెంట్ ఫర్ బిల్డింగ్ గాడ్స్ హౌస్. దేవుని సార్వత్రిక సంఘం కట్టడానికి కొరకు, క్రీస్తు సంఘము నిర్మాణించబడ, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుటకు నీ ప్రయత్నం చేయి. నీకున్న పొజిషన్, నీకున్న స్థానాన్ని దేవుని మహిమ కొరకు వాడే కృప దేవుడు నీకు దయచేయను గాక.